నంద్యాలలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కుందు నది ఒడ్డున ఎద్దేచ్చగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న రైతు కుటుంబంపై దాడికి తెగబడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి లేదు. అధికార పార్టీ కౌన్సిలర్ కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ముందు బాధితులు బైఠాయించారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని రైతు కుటుంబం ఆందోళన చేపట్టారు. ఇంత వాళ్ళ జన్మలో జరగదు. ఎంత చేస్తే వేస్ట్. నంద్యాలలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కుందు నది ఒడ్డున ఎద్దేచ్చగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న రైతు కుటుంబంపై దాడికి తెగబడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి లేదు. అధికార పార్టీ కౌన్సిలర్ కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ముందు బాధితులు బైఠాయించారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని రైతు కుటుంబం ఆందోళన చేపట్టారు. ఇంత వాళ్ళ జన్మలో జరగదు. ఎంత చేస్తే వేస్ట్. చంద్రబాబు సూపర్ 6 ఎక్కడ్రా? ఎలక్షన్ ముందు ఇస్తా అన్న సూపర్ 6 ఎక్కడా? అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. అమలు చేస్తా అన్న సూపర్ 6 ఎక్కడా? ఓ పవనన్నా ఉన్నావా? నంద్యాలలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కుందు నది ఒడ్డున ఎద్దేచ్చగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న రైతు కుటుంబంపై దాడికి తెగబడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి లేదు. అధికార పార్టీ కౌన్సిలర్ కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ముందు బాధితులు బైఠాయించారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని రైతు కుటుంబం ఆందోళన చేపట్టారు. ఇంత వాళ్ళ జన్మలో జరగదు. ఎంత చేస్తే వేస్ట్. చంద్రబాబు సూపర్ 6 ఎక్కడ్రా? ఎలక్షన్ ముందు ఇస్తా అన్న సూపర్ 6 ఎక్కడా? అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. అమలు చేస్తా అన్న సూపర్ 6 ఎక్కడా? ఓ పవనన్నా ఉన్నావా? ఎందుకు అబద్ధాలు ఆడి మోసం చేయడం? ఉన్నది ఒకే ఒక్క జీవితం. ఆ ఒక్క జీవితంలో నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని మోసాలు ఆడి ఏం చేద్దామని నువ్వెంత మోసం చూసినా ఎన్ని అబద్ధాలు ఆడినా కర్మ నీ వెనకాతలు ఎప్పుడూ ఉంటుంది. ఎవరి కర్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలో కర్మకు తెలుసు. ఆ దగ్గరికి తగులుతుంది ఒకనొక స్థితిలో. అప్పుడు నువ్వు బాధపడి లాభం లేదు. తప్పు చేయడం ఎందుకు, బాధపడటం ఎందుకు?
సూపర్ 6 ఎక్కడా? అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. అమలు చేస్తాన్న సూపర్ 6 ఎక్కడా? ఓ పవన్ అన్నా ఉన్నావా?